మనం బైబిల్ స్టడీలో భాగంగా కీర్తన గ్రంథం 117వ అధ్యాయం చదువుకుందాం. యెహోవా కృప మన ఎడల హెచ్చుగనున్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనులారా ఆయనను కొనియాడుడి, యెహోవాను స్తుతించుడి. ఇక్కడ ఈ అధ్యాయం ఏం చెప్తుందంటే మనం యెహోవాని కొనియాడాలి. అక్కడ మొత్తం ప్రపంచం అంతా కూడా యేసయ్యను స్తుతించాలి. ప్రపంచం మొత్తంలో చాలా రిలీజియన్స్ ఉన్నాయి. కానీ క్రిస్టియానిటీ అనేది ఒక రిలీజియన్ కాదు. అదొక మార్గం. ఈ 117వ అధ్యాయంలో ఏం చెప్తుందంటే యెహోవాను సమస్త దేశములారా యెహోవాను స్తుతించుడి. ఆయనను మనం స్తుతించాలి. ఆయన స్తుతించడం ద్వారా మనకి ఎన్నో మేలు కలుగుతాయి. మనం మేలు కోసం ఆయనను స్తుతించడం కాదు గానీ, మనం చనిపోయిన తర్వాత పరలోకంలో ఉండడం కోసం, ఆయనతో పాటు చనిపోయిన తర్వాత జీవించడం కోసం మనం యెహోవాను సేవించాలి. అలాగే ఇక్కడ ఏం చెప్తుందంటే, ఆయన విశ్వాస్యత నిరంతరం నుండును. మనం ఆయనలో ఆయనలో ప్రార్థించినప్పుడు ఆయన మన మీద విశ్వాసం ఉంచుతాడు. ఆయన విశ్వాస్యత మన మీద నిరంతరం ఉంటుంది. మనకు ఎల్లప్పుడూ కూడా కార్యాలు చేస్తాడు. మనకి దేవుడు తోడుగా ఉంటాడు. ఆమేన్.